శెట్టిల ఏకాదశి జనవరి 14వ తేదీన జరుపుకుంటారు. జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 14వ తేదీ సాయంత్రం 5 గంటల 51 నిమిషాలకి ఏకాదశి తిథి ముగుస్తుంది. ఒకసారి దాలభ్య మహర్షి పులస్త్య మహర్షిని ఇలా అడిగాడు, ఓ పూజ్య ఋషి, మర్త్యలోకం అంటే భగవద్గీతలోని అధ్యాయం 9 రాజవిద్య యోగమున శ్లోకం 21న ఇలా చెప్పబడింది. తేతాంభుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాంతి ఏవం త్రయి ధర్మాను ప్రసన్న గతం కామ కామ లభంతే. అర్థం, స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను అనుసరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ విధంగా మర్త్యలోకంలో మానవులు బ్రహ్మహత్య, ఇతరుల సంపదను దొంగలించడం మరియు ఇతరుల పురోగతిని చూసి అసూయపడటం వంటి ఘోరమైన పాపాలు చేస్తారు. ఈ తీవ్రమైన పాపాలు కోపం, అసూయ, ఉద్రేకం మరియు అజ్ఞానంతో చేయబడతాయి. తరువాత వారు విచారిస్తున్నారు, అయ్యో మనం ఏం చేశాము అని. ఓ గొప్ప ఋషి, అటువంటి వ్యక్తులకు నరకం నుండి రక్షించడానికి మార్గమేమిటి? అటువంటి వ్యక్తులు నరకానికి వెళ్లకుండా నిరోధించడానికి మరియు దాని పరిణామాలను నివారించడానికి వారికి సహాయపడే పద్ధతిని సూచించడానికి దయచేసి తగినంత దయ చూపండి. ఇలాంటి ధృతత్వ లేదా పుణ్య కార్యాలు వారిని నరక హింసల నుండి రక్షించగలవు. దయచేసి ఈ ప్రశ్నలన్నిటినీ మీ దయగల జ్ఞానంతో పరిష్కరించండి. దాలభ్య మహర్షి మాటలు విన్న పులస్త్య మహర్షి ఇలా సమాధానమిచ్చాడు, గొప్ప ఋషి, మీరు నన్ను ఒక లోతైన ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. ఇంద్రుడు, ఇతర దేవతలకు కూడా తెలియని రహస్యాన్ని నేను పంచుకుంటాను. మాఘ మాసంలో స్నానం చేసి తమను తాము శుద్ధి చేసుకోవాలి మరియు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. కామం, క్రోధం, దురాశ, మాయ, అసూయ మరియు అహంకారాన్ని పూర్తిగా నివారించడం చాలా అవసరం. పుష్య నక్షత్ర సమయంలో ఆవు పేడ, పత్తి మరియు నువ్వులను కలిపి ఇంధన కేకులను తయారు చేసి ఈ ముక్కలను 108 సార్లు హోమం చేయాలి. మూల నక్షత్రం మరియు ఏకాదశి తిథి కలిసే రోజున గొప్ప పుణ్యాన్ని ప్రసాదించే ధర్మ నియమాలను పాటించాలి. రోజువారీ కర్మలు పూర్తి చేసిన తర్వాత దేవతల దేవుడు అయిన శ్రీహరిని గౌరవిస్తూ పూజించి కీర్తనాలు పాడాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని హోమాన్ని ఆచరించాలి. మరుసటి రోజు శ్రీహరిని ధూపం, దీపం నైవేద్యంతో పూజించి పవిత్ర నైవేద్యంగా కిచిడిని సిద్ధం చేయాలి. ఈ రోజున గుమ్మడికాయ, కొబ్బరికాయ, తమలపాకు వంటి వస్తువులను ఉపయోగించి విష్ణువుకు నీరుని సమర్పించడం చాలా అవసరం. దీని తర్వాత విష్ణువును ప్రార్థించాలి. దీని తర్వాత బ్రాహ్మణునికి నీరు మరియు నువ్వులతో నిండిన కుండను దానం చేయాలి. వీలైతే బ్రాహ్మణునికి నువ్వులతో కూడిన ఆవును దానం చేయడం చాలా పుణ్యప్రదం. దానం చేసిన ప్రతి నువ్వు గింజకు వ్యక్తి 1000 సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తాడని చెబుతారు. మొదటిది నువ్వుల నూనెను తలకి పెట్టి స్నానం చేయడం. రెండవది నువ్వుల పిండి ముద్దతో అభ్యంగన స్నానం చేయడం. మూడవది నువ్వుల భోజనం తీసుకోవడం. నాలుగవది నువ్వులతో హోమం చేయడం. ఐదవది నువ్వులను దానం చేయడం. చివరిది ఆరవది నువ్వులతో చేసిన పిండి వంటలను విష్ణువుకు నివేదించడం. ఈ విధంగా 6 రూపాల్లో నువ్వుల వాడకాన్ని షెట్టిల అంటారు. షెట్టిల ఏకాదశి అంటే మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. దీని అర్థం 6 నువ్వులు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు, అంటే నువ్వులను 6 విధములుగా ఉపయోగించే రోజు. ఇది వివిధ రకాల పాపాలను నాశనం చేస్తుంది. ఇలా చెబుతూ
పులస్త మహర్షి ఇలా అన్నాడు. ఇప్పుడు నేను ఏకాదశి కథ చెబుతాను. ఒకసారి నారదముని శ్రీహరిని షట్టిల ఏకాదశి ప్రాముఖ్యత గురించి అడిగాడు. ఆయన ఇలా అన్నాడు. ఓ ప్రభు, దయచేసి నా నమస్కారాలు స్వీకరించండి. షట్టిల ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దాని కథ ఏమిటి? దయచేసి నాకు చెప్పండి. నారదుని అభ్యర్థతను విన్న శ్రీహరి ఇలా అన్నాడు. ఓ నారద, నేను స్వయంగా చూసిన ఒక సత్యమైన కథను నీకు చెబుతాను. దానిని శ్రద్ధగా వినండి. చాలా కాలం క్రితం మర్త్యలోకంలో ఒక బ్రహ్మని నివసించేది. ఆమె క్రమం తప్పకుండా ఉపవాసాలు, తపస్సులు ఆచరించింది. ఒకసారి ఆమె ఒక నెలపాటు ఉపవాసం ఉండేది. దానితో ఆమె శరీరం చాలా బలహీనంగా మారింది. చాలా తెలివైనది అయినప్పటికీ ఆమె ఎప్పుడు దేవతలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం, ఇతర వస్తువులను దానం చెయ్యలేదు. ఈ బ్రహ్మని ఉపవాసం ద్వారా తన శరీరాన్ని శుద్ధి చేసుకొని వైకుంఠానికి చేరుకుంటుందని నేను అనుకున్నాను. కానీ ఆమె ఎప్పుడు ఆహారాన్ని దానం చేయలేదు. ఆహారం లేకుండా జీవులు సంతృప్తి చెందడం కష్టం. దీని గురించి ఆలోచిస్తూ నేను మృత్యలోకంలోనికి దిగి ఆమెను భిక్ష అడిగాను. అప్పుడు బ్రహ్మని నన్ను ఇలా అడిగింది. ఓ యోగి రాజా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అప్పుడు నేను ఇలా సమాధానమిచ్చాను. నేను భిక్ష కోరుకుంటున్నాను. ఇది విన్న తర్వాత ఆమె నాకు ఒక మట్టి ముద్ద ఇచ్చింది. మట్టి ముద్దను తీసుకొని నేను వైకుంఠానికి తిరిగి వచ్చాను. మట్టి ముద్దను దానం చేయడం వల్ల ఆమెకు మామిడి చెట్టు ఉన్న ఇల్లు లభించింది. అయితే ఆమె ఇంట్లో ఇతర వస్తువులు లేకుండా ఖాళీగా ఉన్నట్లు ఆమె గుర్తించింది. బాధతో ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది. ఓ ప్రభు, నేను చాలా ఉపవాసాలు మరియు ఆచారాలు ద్వారా నిన్ను పూజించాను. అయినప్పటికీ నా ఇల్లు ఖాళీగా ఉంది. ఇలా ఎందుకు ఉంది? బ్రహ్మనికి ఇలా సమాధానం ఇచ్చాను. నీ గృహానికి వెళ్ళు. దేవస్త్రీలు అంటే దేవతలు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు షట్టిల ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మరియు నియమాల గురించి వారిని అడగండి. వారు నీకు చెప్పే వరకు తలుపు తెరవకండి అని అన్నాను. ప్రభువు మాటలను పాటిస్తూ ఆమె తన ఇంటికి వెళ్ళింది. దేవతలు వచ్చి తలుపు తెరవమని అడిగినప్పుడు బ్రహ్మని ఇలా చెప్పింది. నువ్వు నన్ను చూడడానికి వచ్చి ఉంటే ముందుగా షట్టిల ఏకాదశి ప్రాముఖ్యతను చెప్పు. అప్పుడు దేవస్త్రీలలో ఒకరు ఇలా బదులిచ్చారు. మీ కోరిక అదే అయితే జాగ్రత్తగా వినండి. నేను మీకు ఏకాదశి ఉపవాసం మరియు దాని ప్రాముఖ్యత గురించి నియమాలతో పాటు చెబుతాను అని అన్నారు. దేవస్త్రీ షట్టిల ఏకాదశి ప్రాముఖ్యతను చెప్పినప్పుడు బ్రహ్మని తలుపు తెరిచింది. దేవస్త్రీ బ్రహ్మని మిగతా స్త్రీలందరికంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించింది. దేవస్త్రీ చెప్పినట్లుగా బ్రహ్మని కూడా షట్టిల ఏకాదశి ఉపవాసాన్ని పాటించింది మరియు దాని ప్రభావంతో ఆమె ఇల్లు సంపద మరియు ధాన్యాలతో నిండిపోయింది. కాబట్టి ఓ నారద, ప్రజల అజ్ఞానాన్ని విడిచిపెట్టి షట్టిల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి. ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించేవాడు జన్మాంతరం వ్యాధుల నుండి విముక్తి పొందుతాడు. ఈ ఉపవాసం ద్వారా ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి అని షట్టిల ఏకాదశి కథ వ్రత కథను పులస్త మహర్షి దాలభ్య మహర్షితో వివరించాడు. షట్టిల ఏకాదశి సారాంశం ఏమిటంటే, షట్టిల ఏకాదశి ఉపవాసం శారీరక స్వచ్ఛత మరియు ఆరోగ్యాన్ని తీసుకురావడమే కాకుండా ఆహారం మరియు నువ్వుల గింజలు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా సంపద మరియు శ్రేయస్సును కూడా పెంచుతుంది. ఒక వ్యక్తి ఏది దానం చేసినా, ఎలా దానం చేసినా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అతనికి అదే ఫలం లభిస్తుందని కూడా ఈ ఉపవాసం రుజువు చేస్తుంది.